డ్రగ్స్ గంజాయి వాడకంపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ గంజాయి అమ్మినా సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధి లేకనే యువత పక్కదారి పడుతున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. గంజాయి సేవించేవారు కాదు, అమ్మేవారు కూడా వారేనన్నారు. పంజాబ్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు అక్కడ యువత వ్యసనాలకు బానిస అవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమాజం అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించామన్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, తెలంగాణలో డ్రగ్స్ గంజాయి ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక మార్లు సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జరగకుండా చూడాలి, దీనికి అధికారులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు సూచించారు. ఈ మేరకు అటు పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా గంజాయి డ్రగ్స్ పట్టుకోవడంలో ఇప్పటికే ఒక ముందంజ వేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఇక ముందు కూడా ఖచ్చితంగా డ్రగ్స్ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేసినట్లయితే ఉక్కుపదం మోపాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే హైదరాబాద్లో 4th సిటీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ఒక అడుగులు వేసినట్టు మనం చెప్పవచ్చు. ప్రధానంగా ఇది డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ అమ్మకాలు కానీ తీసుకునే వారిలో ఎక్కువగా యువత ఉంటున్నారు. యువతకు ప్రధానంగా వారు ఉండటం వల్ల ఇవి విచ్చలవిడిగా పోతున్నాయని చెప్పేసి ఒక ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో దీని మీద ఒక అధ్యయనం చేసి మనకు తెలుస్తుంది. ప్రధానంగా యువతకు ఏదైతే డిగ్రీలు కానీ గ్రాడ్యుయేషన్ కానీ తర్వాత ఇంజనీరింగ్ కానీ చదివిన విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది డ్రగ్స్ సేవిస్తున్నారు, అదేవిధంగా మరికొంతమంది అమ్ముతున్నారు. ఇటువంటి వారే అధికారుల దాడులు చేసినప్పుడు పట్టుబడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న ఒక సమావేశంలో చెప్పడం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వల్లే వారు పెడదారి పడుతున్నారు. ఒకవేళ వారికి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఉంటే ఇటు డ్రగ్స్ నిర్మూలించవచ్చు అనే ఒక భావనకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్కిల్ యూనివర్సిటీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా వివిధ రంగాలు అంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కూడా మరోవైపు చేసినట్లయితే వారిని యువత డ్రగ్స్ వైపు కానీ గంజాయి వైపు కానీ తీసుకునేందుకు కానీ అమ్ముకునేందుకు కానీ అటువైపు దారి మళ్ళకుండా అరికట్టవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంట్లో భాగంగా అన్ని శాఖలు కూడా వారు చేయాల్సిన కార్యక్రమాలు అవగాహన ఎలా చేయాలనే అంశం మీద ఇప్పటికే వారందరికీ కూడా సూచించినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ప్రతి కాలేజీలో కూడా ఫ్యాకల్టీ సరిగా ఉండాలి. అనేక కళాశాలలు లేకపోవడం వల్లే విద్యార్థులు వారిలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయిన కానీ వాళ్ళ నైపుణ్యం కొరబడుతుంది. దాని ద్వారా వారు పెడదారి పడుతున్నారని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో డ్రగ్స్ రహిత సమాజంగా, డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలనేటువంటి ఏకైక కంకణంతో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుసు. దీనికి సంబంధించిన వారిలో యువతలో ఉన్నటువంటి నైపుణ్యం వెలికి తీసేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటుండే, మరోవైపు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక సమాజం బాధ్యత కూడా దీంట్లో చాలా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న పిలుపునిచ్చారు. ఏదైతే మీ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ కానీ గంజాయి కానీ విక్రయిస్తున్నా, అలాంటి సంఘటనలు జరుగుతున్నా, అలాంటి సమాచారం వచ్చిన వెంటనే సూచించాలి అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీని ద్వారా అరికట్టవచ్చు. సమాజ బాధ్యతగా అందరు తీసుకుంటే తెలంగాణను డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడం చాలా సులభం అవుతుందని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో ఇక ముందు కూడా తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే డ్రగ్స్ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ లేకుండా ఉండాలని సంకల్పంతో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఖచ్చితమైన ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది. మరోవైపు పక్క రాష్ట్రాన్ని అంటే పొరుగు రాష్ట్రాన్ని పంజాబ్ను ఉదాహరణగా చూపించారు. పంజాబ్లో అక్కడ డ్రగ్స్ గంజాయి అమ్మకాలు కానీ తీసుకోవడం కానీ నియంత్రణ లేకపోవడం వల్ల యువత మొత్తం కూడా దానికి బానిసలుగా మారారని చెప్పేసి చెప్పారు. అలాంటి సంఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైట్, థాంక్యూ.